అతి అతి రాసుకో, అంతే రాసుకో. నిజంగా నేను చెప్పేది అతి. వాడు ఏం లేదు, జస్ట్ గెయిన్లు పెంచుతూ ఉంటాడు అంతే. కొద్దిగా ఏదన్నా నీకు ఒకటి స్టార్ట్ అయింది అనుకో, దాన్ని జస్ట్ గెయిన్ పెంచుతూ ఉంటాడు, అతి చేస్తుంటాడు అనమాట వాడు. అంటే అలాగే చెప్పేదా? ఇప్పుడు సహజంగా ఏదన్నా సమస్యలు బట్టి మనకు భయం అనేది ఉంటుంది. కానీ వాడేం చేస్తాడు తెలుసా? నీలో ప్రవేశించిన భయాన్ని గెయిన్ చేస్తూ ఉంటాడు వాడు, అతి చేస్తూ ఉంటాడు. అంటే అతి భయం. పద్దాకల దాని గురించే భయపడి హార్ట్ స్ట్రోకులు తెచ్చుకుంటారు, షుగర్లు పెంచి పడేస్తారు. అన్నయ్య నేను రొట్టె తింటున్నాను అన్నయ్య, జొన్న రొట్టె, అయినా సరే 450 ఉంటుంది అన్నయ్య. చూడన్నయ్య ఎట్ట అయిపోయాను. ఏంటిది 450? ఇంకొకటి 600 ఉంటుంది అన్నయ్య. ఇంకా మిషన్ చూపించట్లేదు అన్నయ్య. ఇంకేం చూపించిద్దామా, పెంచి పడేసావుగా. ఎందుకు పెరిగిపోయింది అంతసేటు? భయం. సహజంగానే పాపాన్ని బట్టి మనలో ప్రవేశించిన భయం సాతాను ఎక్కువ చేస్తాడు, అతి చేస్తాడు. భయపడుట వలన మనుషులకు ఉరివచ్చును అని రాస్తుంది బైబిల్లో, సామెతల గ్రంథంలో. చూస్తారా? నీకు తెలియందా? తీసుకోండి దమ్ముంటే. మీకు ఆలస్యం అయిద్దాం, నేను చూపిస్తాలే. సామెతల గ్రంథము, భయపడుట వలన మనుషులకు ఉరివచ్చును, వీడేమో దరిద్రుడు దాన్ని ఎక్కువ చేస్తాడు. 29, 25 నాయన చదువు. భయపడుట వలన మనుషులకు ఉరివచ్చును. అది రాసుకోనాయన, అండర్లైన్ చేయి బాబు. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు అన్నాడు. ఇటుపక్క చూడు, 28, 14 చూడు. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. ఒక చోటేమో భయపడటం మంచిది అన్నాడు, ఒక చోటేమో భయపడితే ఊరి అన్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? భయపడితే మంచిదని ఎందుకు అన్నాడో తెలుసా? భయపడాల్సిన వాడికి భయపడితే మంచిది. భయపడితే మంచిది, అది ధన్యత. ఆ ఒక్కడికి భయపడి నువ్వు క్రమంగా నడుచుకున్నావు అనుకో, ఇక దేనికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఆయనకు భయపడి నువ్వు ఉంటే ఇక దేనికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఆగిపోయినాయా? సరే, ఈసారి వారం చూద్దాం. వాళ్ళు కూడా పగబట్టారు. సైతాను గాడి గుట్లన్నీ బయటేస్తున్నాయి కదా, చచ్చిపోతున్నాడు ఆడు అల్లాడి. ఆడు చచ్చినా సరే వదిలిపెట్టేది లేదు. ఈ వారం కాకపోతే ఇంకా 4 వారాలు సరే, 20 వారాలైనా సరే ప్రొలాంగ్ చేసి మొత్తం వైనంగా చెప్పి అప్పుడు వదులుతాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అతి చేసి మనల్ని దెబ్బ కొడతాడు బిడ్డ, గుర్తుపెట్టుకో. దేన్ని కూడా అతి అలనీయొద్దు. దేవుడు ఏం చెప్పాడు? నీవు ధైర్యముగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, నిబ్బరముగా ఉండాలని దేవుడు చెప్పాడు. కానీ నువ్వు చిన్నదానికి పెద్దదానికి, ప్రస్తుతాన్ని పరిస్థితిని గురించి, భవిష్యత్తుని గురించి, రకరకాల విషయాలను గురించి భయపడటం ఎక్కువైపోయింది. ఈరోజు భయపడటం వల్లనే రకరకాల జబ్బుల పాలవుతున్నారు. బీపీ తీవ్రంగా పెరిగిపోతుంది, గుండెపోటు సమస్యలు వస్తున్నాయి, షుగర్ సమస్య పెరిగిపోతుంది, ప్రెషర్, భయం, కిడ్నీలు డ్యామేజ్ అవుతున్నాయి, లివర్ డ్యామేజ్ అవుతుంది, బ్రెయిన్ స్ట్రోక్లు వస్తున్నాయి. తీవ్రమైన ఒత్తిడి గురి కావటం వల్ల రోగాల బారిన పడుతున్నాడు. ఎందుకు? భయం. దేవుణ్ణి బట్టి దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? నన్ను బట్టి నీవు ధైర్యంగా ఉండాలి. ఒక మాట చెప్తా, విశ్వాసము భయము 2 కలిసి కాపురం చేయవంట. విశ్వాసము భయము 2 కలిసి ఫ్రెండ్షిప్ చేయవంట. విశ్వాసము భయము 2 కలిసి ఒక ఇంట్లో ఉండవంట. విశ్వాసం ఉన్న ఇంటిలో భయం ఉండదట. అంటే అర్థమైందా మీకు? విశ్వాసం ఉన్న వ్యక్తికి భయం ఉండదు. నువ్వు భయంలో బతుకుతున్నావంటే దేవుని విశ్వసించట్లేదు అని అర్థం.
నీలో విశ్వాసం అనేది తగ్గుముఖం పట్టినప్పుడే భయం పెరుగుతూ ఉంటుంది. విశ్వాసం అనేది నీలో పెరుగుతూ వచ్చిందనుకో, భయము నీ కాంపౌండ్ అవతల ఉంటుంది. ఆయన తెలుసుకోకముందు భయపడి, ఆయన తెలుసుకున్న తర్వాత భయపడి అర్థం లేదు కదా సోదరా. చెప్పాడు కదా స్పష్టంగా, నీవు భయపడొద్దు అని. కానీ వాడు భయాన్ని ఎక్కువ చేస్తాడు. చదువు గురించి భయం, చదివితే ఉద్యోగం రాదని భయం, పెళ్లి కాదేమో అని భయం, పిల్లలు పుట్టరేమో అని భయం, రోగం తగ్గదేమో అని భయం, అప్పులు తీరవేమో అని భయం, సమస్యలు కొలిక్కి రావేమో అని భయం, ఈ బిడ్డలు మార్పు చెందరేమో అని భయం, కోర్టులో కేసు ఏమయ్యిద్దో అని భయం, స్థలం రాదేమో అని భయం, పొలం పోయిద్దేమో అని భయం, వేసిన పంట చేతికి రాదేమో అని భయం, వచ్చిన రేటు ఉండదేమో అని భయం. భయం 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 భయం. అందులోనే బతకమన్నాడా దేవుడు. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును. సెకండ్ షో సినిమాకి వెళ్ళి ఒకడు ఊరికి వెళ్తున్నాడు. ఊరి బయట శ్మశానం ఉంది, శ్మశానం పక్కన ఒక ఇల్లు ఉంది. ఆ ఇంట్లో నైట్ ఎట్టిన కరెంటు పోయేసరికి వాడు ఇంట్లో ఉంచి ఆ శ్మశానంలో సమాధి మీద కూర్చొని ఇసురుకుంటున్నాడు. ఈ సెకండ్ షో సినిమాకి పోయి వస్తానే ఆ శ్మశానం దగ్గర రాగానే అనుమానంగా వస్తున్నాడు, వీడు దయ్యాలు ఉంటాయని. కొంచెం ముందుకు రాగానే ఊరు ఎంట్రన్స్లో వచ్చేటప్పుడు వీడు సమాధి మీద కూర్చొని ఇసురుకుంటున్నాడు. ఆ చీకట్లో మనిషి కనపడుతున్నాడు, ఇసురుకోవటం అర్థమవుతుంది. వీడు అడిగాడు, ఏంటి ఎడగొచ్చున్నావు ఏంది అన్నాడు అనుమానంగా. వాడు అన్నాడు, లోపల ఒక్కపోస్తుంది అందుకని బయటకు వచ్చి ఇసురుకుంటున్నాను. ఇకంతే, ఆ మాట పూర్తి కాకముందు వీడు పరిగెత్తాడు. ఉన్నపాటు నీడు పరిగెత్తేసరికి ఈడు వెంటబడి వాడు పరిగెత్తాడు. ఏంది ఈడికి ఏం కనపడిందో అని. పరిగెత్తి ఆ దరికి చేరారు. ఈడన్న మాటకు భయపడి వారు పరిగెత్తితే వాడు పరిగెత్తుతున్నాడు, నా వెనక ఏం కనపడింది, ఈడు పత్తా లేకుండా పరిగెత్తాడు. ముందే శ్మశానం కదా. చివరిగా ఆ దరికి పోయేసరికి కలుసుకున్నారు. ఏందిరా నువ్వా? నేనే. ఏది అంతలా పరిగెత్తావంటే, మరి నేను అడుగుతున్నప్పుడు నేను ఫలానా వాడిని అని చెప్పొచ్చుగా. నువ్వు లోపల ఒక్కబోస్తుంది బయటకు వచ్చి ఇసురుకుంటున్నానంటే నువ్వు సమాధిలోంచి బయటకు వచ్చి దెయ్యాలు ఏమని నేను పరిగెత్తాను. ఊరే నీ తెలివి తగలే ఏడిసినట్టుంది. నువ్వు పరిగెత్తు, నేను పరిగెత్తు. భయం ముందే అలజడి. బొప్పిడి నుంచి రాజాపేట పోయే రూట్ ఉందిగా. పాస్టర్ గారు చూస్తున్నాడు, మా పాస్టర్ గారు. అక్కడేదో ఒక మర్డర్ జరిగిందంట. ఆ డెడ్ బాడీ అక్కడ ఉందో తీసారో తెలియదు. అప్పట్లో కొన్ని సంవత్సరాల క్రితం నైట్ 12-1 గంట ఇంకా డెడ్ బాడీని తీయలేదు అనుకుంటున్నారు జనాలు. ఊరు బయట ఉంది అది. ఇప్పుడు ఆ రూట్లోనే వెళ్ళాలి ఈయన కొంచెం అలజడిగా ఉందంట. నైట్ 1 గంట అవుతుంది అని ఆ ఊరు బయటికి వెళ్ళి, బొప్పిడి ఊరు బయటికి వెళ్ళి అక్కడ నుంచి రాజాపేట, కొత్త రాజాపేట పోవాలి. ఎవరన్నా వస్తే తోడు చేసుకొని పోదాంలే అని ఆగాడంట. ఆ జామున ఎవరు వస్తారు, ఎంతసేపు చూసినా ఎవరు రాలా. చివరికి ఒక పాలాయన పోతున్నాడంట. పాలాయన నైట్ అంతా తిరిగి డబ్బులు వసూలు చేసుకొని అతను పోతున్నాడు. ఇక అతను అక్కడ చూశాడు, రైట్ ఇతను తోడు చేసుకొని వెళ్ళొచ్చులే అనుకుని అతను సమీపంలోకి రాగానే బండి స్టార్ట్ చేశాడు. ఇతను ఇప్పుడు దాకా సైలెంట్గా ఉన్నాడు, నన్ను చూసి బండి స్టార్ట్ చేశాడు ఏందని ఇక అతను పెంచడం మొదలుపెట్టాడు. ఇదేంద్ర ఇప్పటిదాకా ప్రశాంత్కి వచ్చి ఎంత స్పీడ్ పోతున్నాడు ఏందని ఇతను స్పీడ్ పెంచాడు. ఇతడు స్పీడ్ పెంచి అతను పెంచి, ఇతడు పెంచి అతను పెంచి, ఒకడికొకడు అందకుండా పత్తా లేకుండా పోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమర్థమైంది మీకు? ఏం తోడు ఉంటాడని ఈయన ఆగాడు భయం కొద్దీ. నన్ను చూసి స్టార్ట్ చేశాడు ఈడు ఊట అని చెప్పని ఆయనకి భయం కలిగి ఆయన పరిగెత్తాడు. ఆగితే పట్టుకొని కొట్టి డబ్బులు చేసుకుంటాడేమో. ఇట్లాగా కొంచెం భయాన్ని బట్టి కొన్ని జరుగుతుంటాయి. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనిషి హృదయంలో ఉన్నటువంటి భయము రోగాలకు గురి చేసిద్ది, మనశ్శాంతి లేకుండా చేసిద్ది బిడ్డలారా.
ఈరోజు టైం చూసుకోవద్దని చెప్పా, వదిలేస్తారు కదా, టైం పట్టించుకోరుగా ఈరోజు. రైట్. అతి భయం అవసరమే, కానీ దేవుని మీద మాత్రమే. ఇక దేనికి భయపడ, మనుషులకు కానీ, శత్రువులకు కానీ, రోగాలకు కానీ, పరిస్థితులు దేనికి. ఎందుకంటే ఆయన సెలవు లేకుండా నిన్నేది కూడా ముట్టజాలదు, నిన్నేది గెలవజాలదు. కలవరం, ఎవడన్నా బెదిరిస్తే కలవరం, ఎవడన్నా మాట అంటే కలవరం, ఏదన్నా ఒక మాట చెబితే కలవరం. నేను చెబుతున్నా, కలవరంలో ఉండటానికి కాదు, నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడింది. విశ్వాసాన్ని బట్టి నువ్వు సమాధానముల విశ్రాంతిలో బ్రతకడానికి పిలువబడ్డావు. ఇంక లేచి నిలబడండి. ఎందుకనగా నిలబెట్టి నడువులు లేపి లేకుండా లేండి. ఎందులో ఉండొద్దని చెప్పాడు దేవుడు. భయపడుట వలన మనుషులకు ఏమొచ్చును? ఉరి. భయపడితే తప్పేందన్న అంటారు కొంతమంది. భయపడితే పోతావని చెప్తున్నాడు దేవుడు. మరి ఏం చేయాలా? నన్ను బట్టి ధైర్యం తెచ్చుకో. నువ్వు భయపడితే నాకు భయపడాల్సిందే, కానీ ఇక దేనికి, ఎవడికి, ఏ కారణాన్ని బట్టి కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నేను నీకు తోడుగా ఉన్నాను అంటున్నాడు. ఎవరు నీకు తోడుగా ఉన్నారు? తుఫాన్లు ఎన్ని ఎదురైనా, పెనుగాలు ఎన్ని ఈడ్చి కొట్టినా, ఆయన నీ దోన్లో ఉన్నంత వరకు నీ దోనె మునకకు గురి కాదు. ఆయన అంటాడు, ఎందుకు భయపడుతున్నావు? నా దగ్గరికి వచ్చి కూడా ఇంకా నువ్వు భయంలోనే, కలవరంలోనే ఉన్నావా? నీకు ఇంకా నమ్మకం కుదరలేదా? నీకు ఇంకా విశ్వాసం రాలేదా? పిచ్చి మొహమా, వదిలేయి. నేనున్నాగా, నన్ను బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో. ఈ అతి అనేది ఏ విషయాల్లో చేస్తాడో ఈసారి చెబుతా, ఎందుకు హడావుడిగా వింటాం. కాబట్టి 2 విషయాలు చెప్పాను. ఒకటి బుద్ధిహీనత, రెండవది అతి. అతిలో నంబర్ 1 వచ్చింది ఏది? భయం. ఈరోజు దేవుని బట్టి మీకు ప్రేమతో చెప్తున్నాను, భయపడొద్దు బిడ్డలారా. సమస్యలు ఏవైనా కావచ్చు, శ్రమలు ఎన్నైనా కావచ్చు, అన్నిటిని అధిగమింపజేసి నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఉత్తమమైన స్థితికి చేర్చగల దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఇది నమ్మాలి నువ్వు. నువ్వు ఆలోచిస్తే మనుషుల గురించో, శత్రువుల గురించో, సమస్యల గురించో కాదు. నువ్వు ఆలోచిస్తే ఆయన గురించి ఆలోచించాలి. నువ్వు భయపడితే ఆయనకు భయపడాలి. ఇక మిగిలిన ఆయన చూసుకుంటాడు. నేనేదో ఈరోజు మాటలు చెప్తున్నానని కాదు, నేను నిజంగా ఆయన నమ్మాను, ఆయన నాకు తోడై ఉన్నాడు, ఇక నేను దేనికి భయపడాల్సిన అవసరం లేదని. వాస్తులు లేదు, సిద్ధాంతాలు లేదు. అమావాస్య రోజు స్లాబ్ వేయించా. మొన్న ఇల్లు కట్టంటే అమావాస్య రోజు స్లాబ్ వేయించా. ఎవడని నేర్పిస్తారా చెప్పు? మరి దమ్ముంటే చెయ్యి. వేరే కుటుంబాలకు చెందిన వ్యక్తులు చనిపోతే నా ఇంటి ముందు పెట్టుకొని సమాధి కార్యక్రమం చేశా. చాలా మందిని నా ఇంటి ముందు, ఇతరులను తీసుకొచ్చి నా ఇంటి ముందు పెట్టుకొని సమాధి కార్యక్రమం చేశా. తెస్తావా మరి నీది కాని వ్యక్తిని నీ ఇంటి ముందు పెట్టుకుంటావా? దమ్ముందా? ఈశాన్యం మోస్తావా? దమ్ముందా? దడా పోతానేమో అని చెప్పు. మరి వాస్తు మీరుతావా? మీరు చూపించా, ఆధారాలు ఉన్నాయి. భర్త చనిపోయిన విధవరాలు 3 రోజులు కూడా కాకుండా చనిపోయినటువంటి ఆమె భర్త చనిపోతే ఆ 3 రోజులు కూడా ఆమె 3 రోజులు కూడా గడవకుండా ఆమె నీ ఇంటికి రానిస్తావా? ఎంతోమంది ఆడపిల్లల్ని నా ఇంట్లో పెట్టుకున్నా, వాళ్ళని ఎవరు రానియకపోతే దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఏది వేడి కాళ్ళమ్మా, రాకూడదమ్మా. సొంత కుటుంబ సభ్యులు పుట్టింటోళ్లే రానివరే. దేవుని కృపను బట్టి నా ఇంట్లో పెట్టుకున్నా, నా ఆడపిల్లలో ఒక ఆడపిల్ల తల్లి ఉండని. ఏం కాలేదే. దాదాపు 18 సంవత్సరాలుగా ఈ పని చేస్తా ఉన్నా నా తండ్రి నన్ను ఆశీర్వదించాడు, కానీ శాపానికి అప్పచెప్పలేదే. చెప్పు, ఎయ్యి నీ సిద్ధాంతాలు. విధవరాలు ఎదురొస్తే మా అమ్మ వెనక్కి పిలిచిది నన్ను,
బాయ్ రారా అంటది. ఏంది మా అంటే పెన్ను ఉంటుంది నా దగ్గర, పెన్ను మర్చిపోయావదా అంటది. ఎందుకంటే ఆమె ఎదురు వస్తుంది, పోతే ఏమన్నా అయిద్దేమో నాకని. ఇప్పుడు మా అయ్య పోయాడు, మా అమ్మ కూడా విధవరాలే అయి ఉంది. మరి చెబుతున్నా, తర్వాత తెలుసుకొని మారిందిలేండి. అంటే సిద్ధాంతాలు అలాగ ఫాలో అయ్యి, ఆచారాలు ఫాలో అయ్యి ఏం జరిగిద్దో ఏం జరిగే విధవరాలు మనిషి కాదా? ఇంకొక విచిత్రమైన మాట చెప్పనా? భర్త బతికున్న స్త్రీ పక్కన భర్త ఉంటాడు, భర్తను కోల్పోయిన విధవరాలి పక్కన దేవుడు ఉంటాడు. దేవుడు ఉంటాడు. ఏది దీవెనకరమైందో, ఏది ఆశీర్వాదకరమైందో దాన్ని శాపంలాగా మనకు చూపించారు దిక్కుమాలిన శాస్త్రాలు కల్పించి. విధవరాల్ని చేర్చుకోవటం ఆశీర్వాదకరం, విధవరాలకి అంత సాయం చేయటం ఆశీర్వాదకరం, విధవరాల్ని ఆదరించడం ఆశీర్వాదకరం. విధవరాల్ని శాపగ్రస్తురాల్లాగా ఎంచటం శాపం. పాపం పొలం పనికి వెళ్తా ఉంది హడావుడిగా ఒక విధవరాలు, పాపం భర్త చనిపోయిన ఆమె, దేవుని బిడ్డ. ఆటో పొలం పనికి వెళ్తున్నారు. పొలం పనికి వెళ్తున్న ఆటోలోంచి దిగింది ఒక ఆమె. దిగి డైరెక్ట్గా ముఖం మీద అంది, దరిద్రం ముఖం వేసుకొని శుభమా అంట పొలానికి పోతుంటే మాకు ఎదురుగా రాకపోతే కథ తొలగొచ్చుగా, ఏడాడి మందంతా ఎందుకు పడతారో ఏమో అనుకుంటా ఎక్కింది. ఆ మాటని చివుక్కు మంది ఈ విధవరాలి హృదయం, అబ్బా అని. మరి ఏం చేయాలా? నీ కోసం ఇంకొకళ్ళ కోసం తొలుగుతా పోతే మరి ఆమె పొలం పని చేసుకోవద్దా? ఆమె కడుపు నింపుకోవద్దా? కానీ చూటిపోటి మాటలతో ఆ బిడ్డను గాయపరిచింది, ముఖం మీదనే అనేసింది. ఏమల్లా ఆ దీనరాలు పాపం, దిక్కులేని స్థితి కదా పాపం, తనే కష్టం చేసుకోవాలి, భర్త లేడు. మరి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయి ఈ మాట పలికిన మనిషి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి, ఇంటికి వచ్చి ఇంట్లోకి వెళ్ళింది. వాష్రూమ్కి వెళ్ళాడు భర్త, పోయినోడు పోయిన దగ్గర అవుట్. అదే రోజు 24 గంటలు గడవక ముందే అదే రోజు సాయంత్రానికి వైధవ్యం ప్రాప్తించింది ఆమెకి, విధవరాలైంది. జాగ్రత్తగా ఉండాలి మనం. దిక్కుమాలిన శాస్త్రాలు, ఆస్తులు, అది ఇది అని పెట్టుకొని, ఆచారాలు పెట్టుకొని పనికిమాలిన వాటన్నిటికీ భయపడొద్దు. ఒక దేవునికే భయపడాలి. దేవుడు నీకు తోడుగా ఉంటే ఏవి, ఎక్కడ, ఏది, ఎవడు ఏ ప్రయోగం చేసినా, ఏ వాస్తు తేడా ఉన్నా, ఏదున్నా నీకేమి కాదు. నువ్వు బాగుంటావు, వర్తిల్లుతావు. ఎంతమందికి అర్థమైంది? అతి చేయొద్దు, కలవరంలో బతకొద్దు. దేవుని యందు విశ్వాసం ఉంచారు గనక ధైర్యంగా ముందుకు కొనసాగండి. నా తండ్రి సెలవు లేకుండా నిన్ను ఏది ముట్టదు. ఎంతమందికి విశ్వాసం ఉంది? రైట్, తలలో వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు. ఈ శుభవేళ మమ్మల్ని సమకూర్చి మరికొన్ని విషయాల ద్వారా ఈరోజు మమ్మల్ని హెచ్చరించినందుకు నీకు స్తోత్రములు. నిజమే, కొన్ని పొరపాట్లు మాలో ఉన్నాయి, కొన్ని బలహీనతలు మాలో ఉన్నాయి, కొన్ని బుద్ధిహీనతలు మాలో ఉన్నాయి, కొంత పిరిగితనం మాలో ఉంది. మాకిచ్చిన అధికారాన్ని గుర్తుపట్టకపోవటం మా బుద్ధిహీనత. నా ప్రభువా, మేము బుద్ధిహీనంగా తప్పులు చేయటం మా బుద్ధిహీనత. నా అతిగా భయపడటం మా బుద్ధిహీనత. వీటన్నిటిని అధిగమించి మేము బ్రతుకున్నట్లు మమ్మల్ని బలపరచమని నీ కృపగల హస్తానికి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ, మా బిడ్డలందరినీ ధైర్యపరిచినందుకు, ప్రోత్సహించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, శత్రువు చేతికి మేమే ఆయుధాలు ఇస్తున్నాం నాయన. వేరే ఎవడో ఏది ఇవ్వట్లేదు, మేమే ఇస్తున్నాం. తెలివి తెచ్చుకొని వాడికి అవకాశాలు ఇవ్వకుండా వాడిని తొక్కి పట్టే శక్తి మాకు దయచేయమని, వివేకము, మెలకువ, చురుకుదనం మాకు దయచేయమని యేసునామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన రీతి నీవు మా అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టి నుండి, కీడు నుండి తప్పించు. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణ ప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘమంతటికి సదా తోడై నిత్యత్వంలో మనం చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, దేన్ని గురించి అయితే నువ్వు ఎక్కువగా కృంగిపోతున్నావు, ఒక్క మాటేనో,
అయిపోయింది ప్రార్థన. దేని గురించి అయితే ఎక్కువ కలవరపడుతున్నావో, భయపడుతున్నావో, కృంగిపోతున్నావో అయ్యే పరిస్థితులు నీకు ఇంకా ఎక్కువ అయ్యేటట్టు చేస్తాడు శత్రువు. ఏం చెప్పాను? ఒక మొక్క చెప్పండి, చెప్పండి. దేని గురించి అయితే ఎక్కువ భయపడుతున్నావో, పదే పదే ఆలోచిస్తున్నావో, కలవరపడుతున్నావో, ఆందోళన చెందుతున్నావో వాడు కనిపెడతాడు. దీనికి లొంగాడరా కాస్త అనుకున్నప్పుడు దాన్ని ఎక్కువ చేస్తాడు వాడు. దీనికి లొంగిందిరా అనుకుంటే చాలు దాన్ని ఎక్కువ చేస్తాడు వాడు. అందుకే నువ్వు ఎట్లుండాలి తెలుసా? దేన్ని లెక్క చేయని మనిషిలాగా ఉండాలి నువ్వు. ఎంతలావు తీసుకొచ్చి ఎంత నెత్తినేసినా సరే లెక్క చేయడురా అన్నట్టే ఉండాలి. కానీ నువ్వు కలవరంలో కనపడ్డావా అదే 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 ఎక్కువైంది నీకు. దాని మీద నుంచి దృష్టి మళ్ళించి దేవుని వైపు చూడు. దేవుని వైపు అడ్రస్ కూడా లేకుండా తీసేస్తాడు. దేవుడు ఉన్నాడా లేదా? ఉన్నాడా లేదా? ఎవరైనా యేసయ్యా ఆయన నీకు తోడై ఉన్నాడు. బాప్తిస్మాలు ఎప్పుడో మారు మనసు పొంది బాప్తిస్మం పొందాలి. తర్వాత చూద్దాంలే అనుకున్నావా? తర్వాత ఉంటావు కొడతావు తెలీదు. నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. ఈరోజు సిద్ధపడి వచ్చిన వాళ్ళు రండి, బాప్తిస్మం ఇచ్చి వెళ్తాను. లేదు బుధవారానికి సిద్ధపడి వస్తామంటే పొండి, మీ ఇష్టం. అందరికి వందనాలు, శుభాలు, దైవాశీస్సులు. చెప్పిన విషయాలు హృదయంలో పెట్టుకొని భయపడతారా, ధైర్యంగా ఉంటారా? మరి దేవునికి భయపడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంతోషంగా బయలుదేరండి. అమ్మాయి 2 దాట్ల వీళ్ళకి ఆకలి కావట్లేదు. అయింది తినరేంది పోయి. ఆడాలా? వాళ్ళు పెందలాడి మొదలుపెట్టి పెందలాడి నాకు టైం ఇస్తే తృప్తిగా అన్నీ అయ్యాయి. ఆలస్యం చేశారు. చాలా లేట్ అయింది. ఇంకా పెందలాడి కావాలి. 11 కల్లా అన్నీ అయిపోవాలి. ఎస్, ఇంకొంచెం పెందలాడి. రైట్, సరే. ఏదన్నా మంచి పాట పాడేసి మాయం అవుతానా? ఏం పాట? అది తలా ఒకటి చెబుతున్నారు నాయన. సరే, నేనేదో ఒకటి పాడతాను. వినపడట్లా? అది రాదు నాకు రాదు. శాలేమన్న పాటలు వేరుగుంటాయి శాలేమన్న పాటలు వేరుగుంటాయి. సరే, నేను ఒకటి పాడతాను. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు. ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు. ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా, ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. ఉందిలే దీవెనా,
కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు. ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. పాలుగాకి లోకం నిందించిన ఏకాకి వై నీవు రోదించిన. పాలుగాకి లోకం నిందించిన ఏకాకి వై నీవు రోదించిన. అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే. నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు. నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు. ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. అనుకొనని శ్రమలెన్నో ఎదిరించిన ఆత్మీయుల ప్రేమనిదురించిన. అనుకొనని శ్రమలెన్నో ఎదిరించిన ఆత్మీయుల ప్రేమనిదురించిన. అసమానమైన నా దేవుని బలమైన బాహు నిన్ను వీడునా. యేసు నిలిచాడు నీ ముందు, నీకు చేసేను కనువిందు. యేసు నిలిచాడు నీ ముందు, నీకు చేసేను కనువిందు. ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. నీ కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు. ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన దేవుడి మరచునా. ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన దేవుడి మరచునా.
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.